మామయ్య మామయ్య నాకు ఒక కథ చెప్పవా? మొన్ననే కదా చెప్పా. మొన్న సగమే చెప్పావు. ఓహో, ఫుల్గా చెప్పాలా? అయితే ఏం కథ చెప్పాలి? నిన్ను చూసాకే. మొన్న నర్సయ్య ఇంటికి పాల డబ్బు ఇవ్వడానికి వెళ్ళా. అక్కడ వాళ్ళ కూతుర్ని చూసా. ఆమెను అడగంగా ఎవరిది లేకుండా 2000 రూపాయలు ఇస్తా అన్నది. ఆమె ఇస్తే చూద్దాంపా. ఒరేయ్, ఆ 2000 తీసుకెళ్ళి ప్యాకెట్లో పెట్టినామనుకో, 2000కి 4000 వస్తాయి. ఏమంటావు? సర్లే. ఏ మామ, అమ్మాయి అప్పుడే వచ్చేసిందిరా. దెయ్యా మొహంది, అప్పుడే వచ్చేసిందా? నేను అగ్గోడానికి కాలుంటా, నువ్వు డబ్బులు తీసుకొని వచ్చే. సరే సరే, సరేనా? రే మర్చిపోకు. సరే. ఏంటి, నేను తిట్టిన విషయం విన్నదా ఏంటి? వెన్నెల గారు, ఎవరికి చూస్తుంది అబ్బా? వెన్నెల గారు, చెప్పండి. కొంచెం డబ్బులండి. ఐ లవ్ యూ. ప్లీజ్ అండి, కొంచెం డబ్బులండి. ఐ లవ్ యూ. అయ్యో, ఐ లవ్ యూ కదండి, డబ్బులండి కొంచెం. ఐ లవ్ యూ. నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అదేంటి ట్విస్ట్ల మీద ట్విస్ట్ వేస్తున్నది? ఏం చెప్పాలో అర్థం కావట్లేదే. ఏంటి, డబ్బులు ఇస్తానని చెప్పేసి ఐ లవ్ యూ చెప్తుంది అనుకుంటున్నావా? నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. అంటే ఇప్పటికిప్పుడు ఐ లవ్ యూ అంటే? సరే మరి, బాయ్. వెన్నెల గారు ఏంటండి? ప్లీజ్ అండి, కొంచెం డబ్బులండి. ఇష్టం లేదన్నా? అయ్యో ప్లీజ్ అండి, కొంచెం అవసరం ఉన్నాయండి. ఇష్టం ఉంటే డబ్బులు ఇద్దాం అనుకున్నా, కొద్దిగా ఇష్టం లేనట్టుగా ఫేస్ అంతా అదోలా పెట్టేశావుగా. అనవసరంగా ఏదేదో వాగానా? ఆగండి, అక్కడ ఎవరిష్టం లేదన్నారండి? ఎవరిష్టం లేదన్నారు? ఎవరు లేదన్నారండి? ఉంది, కొంచెం కాదు, చాలా 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 ఇష్టం ఉందండి. చాలా ఇష్టం ఉందండి. ఇప్పటి నుంచి మన ఇద్దరం లవర్స్, ఓకేనా? మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు కావాలంటే అడుగు. కొత్తగా ఊపిరందుకుంది ఊపిరి, సూటిగా సాగిపొమ్మని ఆశగా తెల్లవారుతోంది రాత్రి, నిండుగా రేపు నాదని. నీ నవ్వే, నీ చిరునవ్వే నే కోరే వెన్నెలా, ఏదైనా సాధిస్తాలే తోడుంటే నువ్విలా. సాహసం చేయనా నీ కోసం, దించనా అందని ఆకాశం. కొత్తగా ఊపిరందుకుంది ఊపిరి, సూటిగా సాగిపొమ్మని ఆశగా తెల్లవారుతోంది రాత్రి, నిండుగా రేపు నాదని.
కళ ఎటో వైపు లాగేస్తుంది జీవితం ఇదేంటిలా నీపై ఉన్న ప్రేమిది అయినా ఆగనన్నది ఏదో నిద్రపోతి యాదవా ఇంకాసేపు రంగు మారదా నలుగుతున్నా నన్ను చూసి వెలుగునివ్వదా నీ నవ్వే నీ చిరునవ్వే నే కోరే వెన్నెలా ఏదైనా సాధిస్తాలే తోడుంటే నువ్వులా సాహసం చేయనా నీ కోసం దించనా అందరి ఆకాశం దూరమా అంత దూరమేమి కాదులే చేరనా చేరి చూపనా భారమా అస్సలైతే కానే కాదులే హాయిగా దాన్ని మోయనా కాలేజ్ అనే పేరుతో 1 కాదు 2 కాదు 1,00,000 రూపాయలు వాడికి ఎట్టిచ్చావు. వాడి స్థాయి ఎక్కడ మన స్థాయి ఎక్కడ. ఇంకోసారి కాలేజ్ గిలేజ్ అన్నావు అనుకో కాళ్ళు ఇరగొడతా. ఆ డబ్బులు ఎట్ట రావాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎందుకు రమ్మన్నావు? ఈరోజు వెన్నెలకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నారా? రేయ్ ఏం చెప్తావురా? నేను నిన్ను లవ్ చేయట్లేదు, కేవలం డబ్బు కోసమే నటించానని. అలా చెప్తే ఊరుకుంటుందా? అసలే నర్సయ్య కూతురు. ఆయన బయట అప్పిస్తేనే వడ్డీకి వడ్డీ చేసి వసూలు చేస్తాడు. అలాంటిది ఆయన కూతురు దగ్గరనే అప్పు చేసామని తెలిస్తే అసలు వెన్నెల ఊరుకుంటుందా? లేదురా, వెన్నెలకి నిజం చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది. లవ్ పేరుతో తనని మోసం చేయడం కంటే తనకు నిజం చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది. తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేస్తారా? అయినా అంత డబ్బు ఎలా ఇస్తావురా? ఎలాగైనా ఇచ్చేస్తా, కానీ నాకు తెలియకుండానే తన లవ్లో పడిపోయాను రా. ఎప్పుడు నా స్వార్థం, డబ్బులు, నా గురించే నేను ఆలోచించుకున్నానే తప్ప తన గురించి ఎప్పుడు ఆలోచించలేదురా. మనం ప్రేమించిన అమ్మాయి కంటే మనల్ని ప్రేమించిన అమ్మాయే కరెక్ట్ అనిపిస్తుంది. ఈరోజు ఏం జరిగినా సరే తనకు నిజం చెప్పేస్తారా? వాడు నేను మోసం చేసిన వెన్నెల, వాడు డబ్బుల కోసం నేను లవ్ చేస్తున్నట్టు నాటకం ఆడిండు. వాళ్ళు మాట్లాడుకుంటే నేను మొత్తం విన్నాను. నేను చెప్పేది విను. నేను టచ్ చేయకు.
నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని పిచ్చిగా నమ్మి లవ్ చేశాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వు నాకేం చెప్పొద్దు. స్టార్టింగ్లో నువ్వు నన్ను డబ్బులు అడిగినప్పుడు నీ మీద కొంచెం కూడా డౌట్ రాలేదురా. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను నిన్ను పిచ్చిగా ప్రేమించాను కాబట్టి. కానీ నువ్వు ప్రేమ అనే పేరుతో నన్ను మోసం చేశావు. మోసం కాదు, నన్ను చంపేశావు. పిచ్చిదాన్ని నేను లవ్ చేయడం లేదు, డబ్బుల కోసం నీ వెంట పడుతున్నానని ముందే చెప్పుంటే డబ్బుల్ని మొక్కను కొట్టేదాన్ని కదా. నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. దండం పెడతాను, ఆ మాట నా చెవు తగ్గు రా. నీకు 20 సంవత్సరాలు పెంచిన మా నాన్న ప్రేమలో మా మీద ఇంత కూడా ప్రేమ తగ్గలేదు. నిన్ను గుడ్డిగా నమ్మాను చూడు, మా నాన్న ప్రేమ ముందు గుడ్డిదాన్ని చేశావు. ఇక నన్ను వదిలేసేయి. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. డబ్బులు కట్టడం కట్టావా సరే సరే, లేకుంటే మర్యాద దక్కదు. గుడ్ బై.